కాలేజీలో ఫీజులను నియంత్రించాలంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘం తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆఫీసు ముట్టడికి వచ్చింది. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ బిల్డింగ్ ముట్టడికి ఇక్కడికి వచ్చారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా వచ్చే 3 సంవత్సరాలకు సంబంధించి ఫీజులను పెంచుకున్నాయి. దాదాపు 30 నుంచి 60% వరకు కూడా ఫీజులను వీళ్ళు పెంచుకున్నారు. ఇక ఈ పెంచిన ఫీజులన్నింటినీ కూడా తక్కువ చేయాలని, అదేవిధంగా కొన్ని కాలేజీలు ఇష్టారీతంగా డొనేషన్లను కూడా వసూలు చేస్తున్నాయని వాటన్నిటిని కూడా నియంత్రించాలి. అదేవిధంగా మరికొన్ని కాలేజీలలో ఫ్యాకల్టీ, ల్యాబ్స్ సరైన ఏవి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫీజులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఫ్యాకల్టీ లేకపోయినప్పటికీ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ చూపిస్తూ వాటి ద్వారా ఫీజులను పెంచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నారని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటర్ కమిటీ వీటన్నిటిని ఫీజులను నియంత్రించాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇష్టారీతిన ఫీజులను పెంచిన కాలేజీలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఏబీపీ విద్యార్థి సంఘాలు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. చెప్పండి, ఎందుకు మీరు ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ప్రైవేట్ కళాశాలలు కొన్ని టీఏఎఫ్ఎస్ అధికారులతో కుమ్మక్కై ఈరోజు తప్పుడు ఆడిట్ రిపోర్టులు చూపించి వాళ్ళ యొక్క కళాశాల ఎటువంటి వస్తువులు లేకపోయినా, ఫ్యాకల్టీ, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఏ వస్తువులు లేకపోయినా కూడా తప్పుడు రిపోర్టులు చూపించి ఈరోజు ఫీజులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే తప్పుడు ఆడిట్ రిపోర్టులు సమర్పించారో ఆ యొక్క ఆడిటర్లని, అదేవిధంగా తప్పుడు రిపోర్టులు సమర్పించినటువంటి కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు 3 లక్షల ఫీజు నిర్ణయించాలనుకుంటే 3 లక్షల స్కాలర్షిప్ ఫుల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వము పేద విద్యార్థులని ఇంజనీరింగ్ కళాశాల దూరం చేసేటువంటి ప్రక్రియ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రైట్, మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులను నియంత్రించాలి. అదేవిధంగా ఇష్టారీతిన పెంచుకున్న కాలేజీలని ఏవైతే కాలేజ్లో తమ ఇష్టం వచ్చినట్టు ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్టు చూపించి ఫీజులను పెంచుకున్నారో ఆ కాలేజీలో అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఉన్నత విద్యామండలికి, అదేవిధంగా తెలంగాణ ఫీ రెగ్యులేటర్ కమిటీకి కూడా పలు సూచనలు చేయాలి. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే 3 సంవత్సరాల కోసం కొన్ని ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నుంచి, అంటే తెలంగాణ ఫీ రెగ్యులేటర్ కమిటీ నుంచి కొన్ని ఒప్పందాలు 3 సంవత్సరాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నాయి. అయితే ఈ ఫీజులు 30 నుంచి 60% వరకు కూడా ఎక్కువ పెంచుకున్నాయి. ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో భారంగా మారుతాయి అని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ఏబీవీపీ అనే కాదు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా పెంచిన ఫీజులను తక్కువ చేస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ముట్టడికి అంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి గేటు వరకు వెళ్లేందుకు ఏబీవీ విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు. ప్రస్తుతం మాసప్ ట్యాంక్ దగ్గర ఒక ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులను నియంత్రించాలంటే గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫీజులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటర్ కమిటీ ఏవైతే కాలేజీలు ఇష్టారీతిన ఫీజులను పెంచుకున్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 30 నుంచి 60% వరకు పెరిగిన ఫీజులని అన్నింటినీ కూడా తక్కువ చేయాలి. పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కాలేజీల ఫీజులని నియంత్రించాలంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏబీవీపీ విద్యార్థి సంఘాల ముట్టడితోటి ఉన్నత విద్యామండలి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.
వాడుకోవాలి మెయిన్. ఆవిడ కింద చూసి మాట్లాడతాడు, పైకి కూడా రాదు అలా పర్లేదా.